మద్యం మత్తులో కారుతోటి ఢీకొన్న మెడికల్ విద్యార్థిని ప్రియాంకకు సంబంధించి తండ్రి ఇప్పుడు మీడియా దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నారు. రాజమండ్రి పోలీస్ స్టేషన్ ఆయన ఫిర్యాదు చేయడం జరిగింది. 3 సార్లు కారుని పూర్తించడం వల్లనే ప్రియాంకకి తీవ్రమైన గాయాలు కావడం జరిగింది. ప్రస్తుతం హైదరాబాద్ సార్ మొన్న 3వ తారీఖున మా అమ్మాయికి యాక్సిడెంట్ జరిగిందని చెప్పి మాకు ఫోన్ వచ్చింది. హైదరాబాద్ నుంచి మేము అర్ధరాత్రి బయలుదేరి రాజమండ్రికి వచ్చాము. ఇక్కడ హాస్పిటల్లో అప్పటికే ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. అమ్మాయి తీవ్రంగా రక్తస్రావం అవుతుంటే హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. అయితే ఇంజురీ చాలా ఎక్కువగా జరిగిందని చెప్పారు డాక్టర్లు. మరి బతికే స్కోప్ ఉందా లేదని వాళ్ళని అడిగాము డాక్టర్లని. ఇక్కడ ఈ తలపై నుంచి కారు వెళ్ళడం వల్ల డ్యామేజ్ ఎక్కువ జరిగింది. స్కోప్ అయితే కనపడతలేదు. కానీ ఫస్ట్ ఈ బ్లీడింగ్ ఆపాలి, ట్రీట్మెంట్ ఇవ్వాలి అని చెప్పారు. 48 అవర్స్ ఆగి బ్లీడింగ్ ఆపితే బతుకుతుందా లేదా, ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అంటే ఫర్దర్ టెస్టులు ఏం చేయాలని చెప్తామని అడిగారు ఇక్కడ. అయితే మేము వెయిట్ చేశాము. దాని తర్వాత మాకు తెలిసింది ఏంటంటే హోప్ లేదు, క్రిటికల్ ఉందని చెప్పారు. ఇన్ కేసు హైదరాబాద్కి ఏమైనా తీసుకెళ్తే బతికే ఛాన్సెస్ ఉన్నాయా, ఇలాంటి క్రిటికల్ కేసులు చాలా బాగైనాయని చెప్పి మేము విన్నాము. సరే, కిమ్స్లో ఒక ఎక్స్పర్ట్ డాక్టర్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి సార్ మా పరిస్థితి ఇట్లా ఉంది, ఇక్కడ వైద్యం చేస్తున్నా కానీ స్పందన లేదు, అక్కడికి వస్తే ఏమైనా చిన్న హోపు ఉండి అక్కడ బతికించుకోగలుగుతామనే ఆశ మాకుంది, మేము వస్తాం సార్ అని ఇక్కడ డాక్టర్లతో మాట్లాడిచ్చాము. సరే తీసుకురండి చూద్దామని చెప్తే ఇక్కడ నుంచి మేము అంబులెన్స్ తీసుకుని బయలుదేరడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత రాత్రి తెల్లారుజామున 2 గంటలప్పుడు మేము కిమ్స్కి వెళ్ళి అడ్మిట్ చేశాము. వాళ్ళు ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. ఇన్వెస్టిగేషన్స్ అవన్నీ టెస్టులు అవన్నీ చేస్తూ ఉదయం దాదాపు 10-10:30 అప్పుడు మమ్మల్ని పిలిపించి సార్ కండిషన్ అయితే బాగాలేదు, చాలా సివియర్గా ఉంది, అయినా మేము ప్రాధేయపడ్డాం, ఎట్లయినా బతికండి, మా కూతురిని బతికండి, ఏదైనా వైద్యంలో ఏ టెస్టులు అయినా చేసి ఏదో ఒక రకంగా మా అమ్మాయిని బతికేయండి అని చెప్పి మేము అడిగినాము. వాళ్ళు కూడా అన్ని విధాలా ప్రయత్నం చేశారు. కానీ ఈ ట్రీట్మెంట్ నిన్నటి వరకు మేము ఇంకా ఒక హోప్ పెట్టుకొని ఉన్నాం. అందుకే ఆ ట్రీట్మెంట్ చేస్తూనే ఉన్నాం. హోప్ లేదన్నా కూడా ఏదో ఒక చిన్న హోప్తో మేము ఇంతవరకు ఉన్నాము. అయితే నిన్న తెలిసింది ఏంటంటే మెల్లమెల్లగా మిగతా ఆర్గాన్స్ కూడా దెబ్బతింటున్నాయి. బాడీ మొత్తం అంటే ఆరోగ్యం బాగా క్షీణించిపోయింది. అప్పుడు అంతవరకు మా అమ్మాయి మీదనే ధ్యాస ఉంది. బయట సమాజంలో పోలీస్ కేసు ఎలా అయింది, వాళ్ళు ఎలా ఇన్వెస్టిగేషన్ చేశారు, అసలు ఇవన్నీ జరగడానికి రీజన్స్ ఏంటి, వాళ్ళెవరు, వీళ్ళకి ఏమన్నా పరిచయాలు ఉన్నాయా, ఇవన్నీ నాకు ఆలోచించే స్థితిలో నేను లేను. నిన్న ఇంకా ఫైనల్ అయ్యే పరిస్థితి వచ్చింది కాబట్టి నా తరపున ఎఫ్ఐఆర్లో నేను ఎక్కడ ఇన్వాల్వ్ కాలేదు. అక్కడ బతికించుకోవడం, మా అమ్మాయిని ఎలా రక్షించుకోవాలా అనే స్థితిలోనే నేను ఉన్నాను. సో ఇప్పుడు ఫైనల్గా ఏం జరిగింది, వాట్ నెక్స్ట్ అని చెప్పి మేము ఆలోచించుకొని రాత్రి బయలుదేరి ఇక్కడికి ఇప్పుడు వచ్చాము. మాకుండే కొన్ని అనుమానాలు ఏవైతే ఉన్నాయో అది కరెక్ట్గా ఇన్వెస్టిగేషన్ జరుగుతుందా లేదా, ఇవన్నీ మేము ఫోన్లో టచ్లో ఉన్నా కూడా ప్రాపర్గా నేను వెళ్ళి కనుక్కోవాలని చెప్పి నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని విషయాలు సార్ వాళ్ళు మాకు డిఎస్పీ గారు, ఎస్పీ గారు, సిఏ గారు, ఎస్ఐ గారు అందరూ టైం టు టైం ఎవ్రీ ఎవిడెన్స్తో విత్ వీడియో ఫుటేజెస్తో అన్నీ చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏం జరిగిందనేది వాస్తవం మాకు ఇప్పుడు అర్థమైంది. అయితే అక్కడ జరిగింది ఏంటంటే వాళ్ళకు పాత పరిచయాలు లేవు, ఎక్కడ ఫోన్లో కాంటాక్ట్లు లేవు, వీళ్ళెవరో మా పిల్లలెవరో అసలు సంబంధాలే లేవు. అయితే ఆ క్షణికావేశంలో జరిగింది. అయితే ఆ చేయడం ఎట్లా చేసినారంటే వాంటిల్ని చనిపోతుంది, హిట్ చేస్తే చనిపోతుందని తెలిసినా కూడా హిట్ చేసి చంపారు చూడు, అది చాలా అమానవీయం, చాలా నిర్దాక్షిణ్యం. అది ఇటువంటి మృగాల్లాంటి మనుషుల్ని సమాజంలో శిక్ష వేయకుండా వదిలిపెట్టకూడదు. వీళ్ళకి కఠినమైన శిక్షలు పడాలి. ఉరి శిక్షలు ఉంటే కూడా ఇంకా నాలాంటి తల్లిదండ్రులు ఎంతో వాళ్ళకు మా పిల్లల ఆత్మాన్న శాంతిస్తుందని మేము సంతోషపడతాం. మాకుండే ఈరోజు కడుపు కొత్త నేను మాటల్లో చెప్పలేను. మా దుఃఖాన్ని ఎలా వ్యక్తపరచుకోవాలని నాకు అర్థం కావడం లేదు. అంత బాధగా ఉంది. మా కుటుంబానికి పెద్ద నష్టము. మా అమ్మాయి యొక్క ఆశయాలు, మంచి డాక్టర్ అయ్యి మంచి సేవలు చేసి మంచి పేరు తెచ్చుకుని కుటుంబానికి ఒక మంచి గౌరవాన్ని తీసుకురావాలి, అమ్మా నాన్నలను అందరినీ చక్కగా చూసుకోవాలని ఆమె ఎంతో హోప్తో ఉండింది. ఆమె మీద మేము చాలా హోప్స్ పెట్టుకున్నాం. అయితే మేము ఇప్పుడు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే
సరే జరిగింది, కండిషన్ క్రిటికల్ ఉంది, ఎఫ్ఐఆర్ ఎలా బుక్ అయింది, సార్ని ఫోన్ చేసి సార్ ఎఫ్ఐఆర్ మాకు పెట్టండి, అసలు ఏం చేశారని చెప్పి అడిగితే వాళ్ళు పెట్టారు, మేము చూసుకున్నాము, మాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. అంటే మీడియాలో ఏమేమి వస్తున్నాయి, అవన్నీ మీడియాలో ఏమొస్తున్నాయి, ఆ ఎఫ్ఐఆర్లో ఏముంది, ఇది కరెక్ట్గా నిందితులకు శిక్ష, ఒకవేళ మా అమ్మాయి చనిపోతే శిక్ష కరెక్ట్గా పడే స్కోప్ ఉందా, ఇంకేమన్నా ఇక్కడ లోకల్ ఇన్ఫ్లుయెన్స్తో ఏమన్నా పొరపాట్లు జరుగుతాయా, ఇది జరగకూడదు, కరెక్ట్గా న్యాయం జరగాలి మాకు అని చెప్పి ఇక్కడికి వచ్చాము. సార్ వాళ్ళు పిన్ టు పిన్ మాకు చెప్పి ఫుటేజెస్, ఎవిడెన్స్ కాపీస్ అన్ని చూపించి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత చాలా మాకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. డిపార్ట్మెంట్ మేము పోలీసు వాళ్ళని నమ్ముతున్నాము, మా డౌట్స్ క్లియర్ అయింది. ఖచ్చితంగా వాళ్ళు ఖచ్చితంగా న్యాయం చేసే వేలోనే వెళ్తున్నారు ప్రాపర్గా. ఎక్కడ ఎవరి మాట వినే పరిస్థితిలో లేరు. వాళ్ళు కూడా ప్రాపర్గా ఎంక్వైరీ ఎవ్రీ టైం అన్ని విషయాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదులో సార్ రిటర్న్ గా రాశారు. అన్ని ఫైల్ కూడా మాతో చదివించారు, చూపించారు, ఫుటేజెస్ కూడా చూపించారు. అంటే ఆ టైమింగ్ ఫుటేజెస్ అన్ని టాలీ అవుతున్నాయా లేదా, మేము ఎలా అప్రోచ్ అయ్యాము, ఆ మాల్లో ఎవరెవరు ఎక్కడెక్కడ కదలికలు ఎలా జరిగాయి అన్ని ఫుటేజెస్ మాకు చూపించారు. ఫర్దర్గా ఏంటంటే మా అమ్మాయి ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ మేము అది కోరుకోము, ఒకవేళ డెత్ అయితే నిందితులు తప్పించుకునే అవకాశం లేకుండా ఉండాలి, ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడాలి. ఇందులో ఏ ప్రమేయాలు ఉండకూడదు, ఎవరి ఇన్ఫ్లుయెన్స్ పనిచేయకూడదు, డిపార్ట్మెంట్ పర్ఫెక్ట్గా పనిచేయాలి. అలాంటప్పుడు అని రిక్వెస్ట్ చేయడానికి, విషయం తెలుసుకోవడానికి మేము వచ్చాము. అయితే పోలీసులు అయితే ఇప్పుడు వరకు పోలీస్ కస్టడీలో తీసుకుంటానికి వాళ్ళని కోరలేదు, పోలీస్ కస్టడీ కోరట్లేదు అని నిందితుల్ని. దీని మీద మీకు ఎటువంటి అనుమానాలు? కస్టడీలో తీసుకున్నారు, ఇప్పుడు తీసుకోవాలండి, ఇంకా తీసుకోలేదు. 7వ తారీఖున అరెస్ట్ చేశారు. కస్టడీలో తీసుకుని అసలు వాళ్ళు మద్యం సేవించారా, డ్రగ్స్ సేవించారా, లేదా గంజాయి సేవించారా, అది ఫుటేజెస్ ఉన్నాయి సార్. ఒక చోట మందు కొన్నారు, అది ఫుటేజ్ ఉంది. ఎక్కడ కూర్చొని తాగారో తెలియదు, మందు కొన్నది కనబడుతుంది. తర్వాత సెక్యూరిటీ వాళ్ళని కూడా హిట్ చేశారు గొడవ పెట్టుకొని. అంటే మమ్మల్ని తాగున్నందుకు లోపలికి పంపించడం జరగదని చెప్తే వాళ్ళ మేనేజ్మెంట్ వాళ్ళు వచ్చి వారించడానికి, అంటే వద్దు అట్లా అలా చేయమని చెప్పడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళపైన దెబ్బ కొట్టేశాడు. వాళ్ళని కొట్టి గొడవ పెట్టుకొని అదే ఫ్రస్ట్రేషన్తో ఆయన బయటకు వచ్చాడనమాట. సేమ్ అదే టైంలో సినిమా చూసి మా పిల్లలు ఎప్పుడైతే గేట్ దాటడానికి వెళ్తున్నారో వాళ్ళు వెనక నుంచి వచ్చారు. మరి ఆ టైంలో తగిలిస్తే వీళ్ళు తిరిగి చూశారు, ఒకసారి హిట్ చేస్తే ఏంటి ఇలా తగిలిస్తున్నారని చెప్పి ఎవరైనా కామన్ మ్యాన్ ఎవరైనా చూస్తారు కదా ఎందుకు తగిలిస్తున్నామని. మరి వాళ్ళు అక్కడ ఈగో రైజ్ అయిందంటో వాళ్ళకు మళ్ళీ తగిలిచ్చాడు. సెకండ్ సారి హిట్ ఇచ్చాడు. మూడోసారికి ఇంకా ఏమైందో వాళ్ళకి తెలీదు, అంత మృగాల్లాగా ప్రవర్తించి మీద ఎక్కించి టైరు తలపైన ఎక్కించి వెళ్ళిపోయారు. అది కూడా ఆపకుండా రెస్పాన్స్ లేకుండా వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే మళ్ళీ వీళ్ళు ఇది మర్డర్, ఖచ్చితంగా వాళ్ళు వాంటెడ్లీ మర్డర్ సేవించి ఉన్న వాళ్ళని థియేటర్ యాజమాన్యం కూడా ఎలా లోపల పంపించింది అది కూడా అంటే సార్ ఇప్పుడు మాల్లోకి మద్యం సేవించి వెళ్తున్నారా లేదా ఆ టెస్టులన్నీ ఆ గేట్ దగ్గర లేవు. పర్టికులర్గా స్క్రీన్ దగ్గర, అంటే స్క్రీన్లో పోయి కూర్చుంటే పక్కన కూర్చుంటారు కాబట్టి ఆ స్మెల్ అవన్నీ అబ్జెక్షన్ అవుతుంది కాబట్టి అది కంట్రోల్ చేయాలని చెప్పి వాళ్ళు స్క్రీన్ దగ్గర పెట్టారు. ఆ స్క్రీన్ దగ్గర వీళ్ళు అనలైజ్ చేశారు. 108 అది పాయింట్స్ వచ్చింది. వాళ్ళు తాగి ఉన్నారు కాబట్టి వాళ్ళు అలో చేయలేదు కాబట్టి గొడవ పడ్డారు. గొడవ పడ్డారు కాబట్టి ఆ ఫ్రస్ట్రేషన్లో ర్యాష్ డ్రైవ్ కూడా చేశారు. తగిలిచ్చినప్పుడు ఒక నిండు ప్రాణం పోతుందని వాళ్ళకి తెలుసు. ఎందుకంటే కార్ రిపేర్లో బ్రేకులు పనిచేస్తున్నాయా, ఫస్ట్ హిట్ ఇచ్చారు, బ్రేక్ చేశారు, సెకండ్ హిట్ ఇచ్చారు, బ్రేక్ చేశారు, మళ్ళీ తల మీద వెళ్ళి లెఫ్ట్ కట్ చేసుకొని వెళ్ళిపోయారు. అంటే వాళ్ళు తాగిన ఎక్కువ తాగితే కంట్రోల్లో ఉండరు. స్ట్రైట్గా వెళ్ళి అక్కడ డివైడర్ గుద్దొచ్చుగా, అట్లా కాకుండా నీట్గా కట్ చేసుకొని వెళ్ళిపోయాడు. యాజమాన్యం కూడా గేట్ వేసేసి సెక్యూరిటీ అడ్డుకోవడం వల్ల కూడా ప్లెజర్ బండి మీ అమ్మాయి బండి ముందుకు వెళ్ళలేకపోయింది, ఇక్కడ కొట్టేశారని చెప్పి వాళ్ళ మీద పట్టుకోండి, గొడవ కింద పట్టుకోండి అని చెప్పడం వల్ల కూడా ట్రాఫిక్ కాలేదు, దానివల్ల ప్రమాదం జరిగింది అంటున్నారు. దాని మీద ఇప్పుడు కార్ ఎప్పుడైతే స్కూటీ బ్యాక్ నుంచి వస్తుందో అంతకుముందు ఒక వెహికల్ ఉంది, ఇంకో వెహికల్ ఉంది. అది పాస్ అయిన తర్వాత స్కూటీని కూడా వదిలేసి గేట్ వేసింటే సరిపోయేది, వీళ్ళు సేవ్ అయ్యేవాళ్ళేమో. అయితే వీళ్ళని కారు వాళ్ళని పట్టుకోవాలనే ఉద్దేశంతోనే అప్పుడే స్టార్ట్ చేశారు, గేట్ వేయడం స్టార్ట్ చేశారు. అంతలోపు ఎందుకు ఆపుతున్నారనే ఉద్దేశంతో మా పిల్లలు కూడా ఆగారు. ఆగినప్పుడు హిట్ జరిగింది. అప్పుడు వెంటనే మా పిల్లలు వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేసినారు. ఈ లోపల ఆయన మళ్ళీ హిట్ ఇస్తూ
మీద నుంచి ఎక్కించి తీసుకెళ్ళాడు. అదే సార్ యాజమాన్యం థియేటర్ యాజమాన్యం మీద కూడా ఏమన్నా కేసులు పెట్టాలంట సార్ అది అది ఇంకా పోలీసులు చూసుకోలేదు, ఎందుకంటే అంత పర్టికులర్ గా వాళ్ళ మీద చెప్పాం సార్ ఆ విషయాలు మేము తెలియజేసాం వాళ్ళకు. వేయడం వల్లే జరిగిందని కూడా తన ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో అతను సార్ వాళ్ళు ఆపడం వల్లే జరిగింది అంటే ఈయన కారు ఎక్కించాలనే ఎవరైతే ఎక్కించారో వాళ్ళకి తెలియదా? స్కూటీని తగిలిచ్చి మీద వెళ్తే చనిపోతారని తెలియదా? పోనీ అలాంటి తెలియని స్టేటస్లో ఉంటే బ్రేక్ వేయాలని ఎలా తెలుస్తుంది? రెండోసారి హిట్ చేయాలని ఎలా తెలుస్తుంది? మీద ఎక్కించి లెఫ్ట్ కట్ చేసుకొని పోవాలని ఎలా తెలుస్తుంది? అంటే మనిషికి పర్ఫెక్ట్ నాలెడ్జ్లో ఉన్నాడు, ఆయన తాగినా కూడా తాగి ఉండొచ్చు. నాలెడ్జ్ అయితే పని చేయకుండా ఉండే స్టేటస్లో డ్రైవింగ్ ఎలా చేసాడో మనకు తెలుస్తుంది అక్కడ. అంటే వాంటెడ్లీ ఒక్కసారి చేస్తే యాక్సిడెంట్ అవుతుంది. అవును, 3 సార్లు చేశారు హత్య కేసు. కావాలి సార్. అవును సార్, హత్య కేసే, ముమ్మాటికి ఇది హత్య కేసే సార్. వాళ్ళు వాంటెడ్లీ మర్డర్ చేశారు. ఇది అంటే చనిపోతున్నారని తెలిసి చంపేసిపోయినారు. ఇదైతే ఆ పాత గొడవలు ఏం లేవు, కానీ వాళ్ళ మృగా దీన్ని హత్య కేసుగా చూడమని చెప్పడానికి మర్డర్ కేసుగా చూడమని రిక్వెస్ట్ చేయడానికి వచ్చాం మేము. మీరు అడిగిన దానికి వాళ్ళు ఏమన్నారు, జీవిత ఖైదు పడేటట్టు చూస్తాము వీలైతే. సార్ ఎస్పీ గారితో ఈ విషయమే మాట్లాడాం సార్. ఎస్పీ గారు, డిఎస్పీ గారు, సిఏ గారు, ఎస్ఐ గారు అందరు ఉన్నారు. వాళ్ళకి మా బాధ ఏంటి, మేము ఏం కోరుకుంటున్నాము, ముద్దాయిలకి ఖచ్చితంగా మా అమ్మాయి ఏమైనా డెత్ జరిగితే ముద్దాయిలకి ఖచ్చితంగా శిక్ష పడాలని చెప్పి మా అభిప్రాయం చెప్పాము వాళ్ళకు. వాళ్ళు కూడా అదే పద్ధతిగా స్పందించి ఖచ్చితంగా మేము శిక్ష పడేలాగా మీకు న్యాయం జరిగేలాగా చూస్తామని చెప్పి ఇన్వెస్టిగేషన్స్ అన్ని అందుకొరకే ఇంత స్ట్రాంగ్గా చేశామని చెప్పారు. మాకు పోలీస్ వ్యవస్థ కరెక్ట్గానే పనిచేస్తుందని ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది. అంతకుముందు మాకు చాలా అనుమానాలు ఉన్నాయి లోపల. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ పనిచేస్తుందా, ఏమైనా మేనేజ్ చేస్తారా ఏంటి, బయట నుంచి మాకేమైనా అన్యాయం జరుగుతుందేమో అని చెప్పి కొన్ని డౌట్లు ఉండేటివి. ఇక్కడికి వచ్చిన తర్వాత పిన్ టు పిన్ వాళ్ళు చెప్పిన తర్వాత ఎక్కడ పొరపాటు జరగదనే నమ్మకంతో మేము వెళ్తున్నాము. అయితే ఇప్పుడు తర్వాత కూడా వాళ్ళు చేసే పని పర్ఫెక్ట్గా చేయమని మేము మీ ద్వారా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం.